టీవీ త్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 7 లక్షల రూపాయల విలువైన 8 మోటార్ సైకిళ్లు మరియు 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుల వివరాలు: పగిళ్ల శివకుమార్ తండ్రి శ్రీను, 19 సంవత్సరాల వయసు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అలుగల వంశీకృష్ణ వెంకటేష్ తండ్రి, 23 సంవత్సరాలు, కెమెరామెన్గా వృత్తి కొనసాగిస్తున్నాడు. ఇక నివాసం భవానీ కాలనీ, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా. ఇద్దరు బాల నేరస్తులు కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారు. నిందితులని అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ దొంగతనాల కేసును డీఎస్పీ నల్గొండ పర్యవేక్షణలో విజయవంతంగా ఛేదించిన సిఐ శాలిగౌరారావు, కొండలరెడ్డి, సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్, కేతేపల్లి ఎస్ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, వాహిద్ పుష్పగిరి మరియు సిబ్బందిని అదనపు ఎస్పీ నల్గొండ ప్రత్యేకంగా అభినందించారు. వస్తుంది, మంచిగానే వస్తుంది. వంశీ ఇవే చివరి కావాలి. నెక్స్ట్ టైం చేద్దురా, మంచిగా బతకాలి. చేయబాకండి. చూడండి, కేతేపల్లి ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బందితో ఈ కొర్లపహాడ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు. చేస్తుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళి 2 మోటార్ సైకిల్ మీద 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మీద అనుమానం వచ్చి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు. డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్ళని పిఎస్కి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు 8 వాహనాలు దొంగతనం చేసినట్టుగా తెలిసింది. అవి వీటిలో 4 వాహనాలేమో మన కేతేపల్లి పోలీస్ స్టేషన్లోనే అయింది. ఒకటేమో సూర్యాపేట, చౌటప్పల్, కోలాల, పేట్ బషీరాబాద్లో 4 వెహికల్ దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరేమో మేజర్స్ ఉన్నారు, 2 మైనర్స్ ఉన్నారు. ఆ 2 మేజర్స్ని విచారిస్తే అతని పేరు పగిళ్ల శివకుమార్. ఇతను 19 ఇయర్స్, ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నేను నల్గొండలోనే ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాడు. అదేవిధంగా అలుగుల వంశీకృష్ణ అని చెప్పి ఇతను రాజేంద్రనగర్ ఏరియాలో ఉంటాడు. ఇతని వయసు 23 ఇయర్స్. ఇతను కేటరింగ్లో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ జైల్లో చర్లపల్లి జైల్లో వివిధ కేసుల్లో వెళ్ళారు. ఈ పగిల శివకుమార్ ఏమో మర్డర్ కేసులో వెళ్ళాడు. అలుగుల వంశీకృష్ణ ఏమో పోక్సో కేసులో వెళ్ళాడు. అక్కడ పరిచయం వీళ్ళకి కంటిన్యూ చేసుకుంటా ఈ దొంగతనాలు చేసే దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళిద్దరే కాకుండా ఇంకొక 2 మైనర్ పిల్లలను కూడా వీళ్ళు సహాయం తీసుకుని మొత్తం 8 వెహికల్స్ దొంగతనం చేశారు. ఈ కేసు సంబంధించి మన డిఎస్పీ గారు, అదేవిధంగా మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, మన కేతేపల్లి ఎస్ఐ గారు, మరి పోలీసులు మన జిల్లాలో కాకుండా వేరే ప్రాంతంలో చేసిన 4 వెహికల్స్ మరియు మన జిల్లాలో జరిగిన 4 వాహనాలు కూడా మొత్తం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఈ వాహనాలని వాడుతూ ఏదైనా నేరాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూనియర్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళేమో జూనియర్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెడతారు. ఈ కేసులో మన డిఎస్పీ గారు, నల్గొండ డిఎస్పీ గారు 2 టీంలు ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఈ కేసును కంప్లీట్ చేసి, అదేవిధంగా
ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అటువంటి కొండరెడ్డి గారు కూడా వాళ్ళ టీం కూడా పెట్టి డిటెక్ట్ చేయడం జరిగింది. చేసేటప్పుడు బయట పిలిస్తూ తీసుకురాలి రాడ్ చేసిన పాల్పడతారు తాళం తిరిగి చెప్పారా తాళం ఎట్లా పగలబడతారు పిలిస్తూ తీసుకురా లేకపోతే రాడ్ తీసుకుని పగలబడతారు బలంగా లాగితే వస్తుంది, తర్వాత ఏమో వైర్ కలుపుతారు. సార్ వీళ్ళు గతంలో ఏమన్నా దొంగతనం చేశారు ఈ బైక్లు ఇప్పుడే ఈ పోక్సో కేసులో వాటి వచ్చినందుకు అతన్ని సర్వదత్త పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైలు పంపించారు అప్పుడు చెన్నపల్లి జైల్లో. అదేవిధంగా ఇతను దొంగతనాలు కూడా చేశారు. వికారాబాద్ జిల్లాలో చేసినట్టుగా మనకి రికార్డ్స్ ఉన్నాయి. ఆ డేటా కూడా తెప్పించేసేసి ఛార్జ్ షీట్లో మనం అవన్నీ డీటెయిల్స్ అని పెట్టాం. ఇక్కడ లోకల్స్ ఇక నల్గొండ జిల్లా వాళ్ళే, వాళ్ళ వివరాలు మనం గోప్యంగా ఉంచాలి. వాళ్ళని జ్యువెలర్ జస్టిస్ బోర్డులో ప్రవేశపెట్టి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఆ ప్రొసీజర్